తన ఫ్యాన్స్ కోసం, అభిమానుల కోసం, సినిమా ప్రేక్షకుల కోసం విశ్వంబర ఫోటో రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి త్రిష లీడ్ రోల్స్లో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ విశ్వంబర. చిరంజీవి పాటల రచయిత చంద్రబోస్తో కలిసి పిక్ని షేర్ చేస్తూ విశ్వంబర కోసం కీరవాణి ఏం ప్రిపేర్ చేశారో వినిపించేందుకు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానంటూ దర్శకుడు వశిష్ఠ పేర్కొన్నాడు. దీంతో విశ్వంబర ఆల్బంపై బ్రజ్ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎదురు చూడటం మొదలైంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రభాస్ కోసమేనంట, ఎవరో చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ వార్త వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా కథను దర్శకుడు హను రాఘవపూడి తొలుత వేరొక హీరోకి చెప్పాడని, తర్వాతే ప్రభాస్తో సినిమా స్టార్ట్ చేశాడనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దర్శకుడు హను ఈ సినిమా కథను ముందుగా న్యాచురల్ స్టార్ నానికి వినిపించాడని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా హను రాఘవపూడి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఈ చిత్రాన్ని ప్రభాస్ను దృష్టిలో పెట్టుకునే రాశానని, ఈ మూవీ కథ షూటింగ్ జరుగుతున్న కొద్దీ డెవలప్ అవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఫౌజీ కథపై వస్తున్న పుకార్లకు డైరెక్టర్ ఫుల్ స్టాప్ పెట్టాడని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఆ నిర్మాత అలా అడిగాడు అన్నారు అగ్ర హీరోయిన్. ఎవరా నిర్మాత, ఎవరా హీరోయిన్ ఒకసారి చూద్దాం. అగ్ర నటుడు అమెరికాన్ దంగల్ సినిమాతో కెరీర్ ఆరంభించారు ఫాతిమా సనా షేక్. తెలుగులో నువ్వు నేను ఒకడవుదాం అనే చిత్రంలోనూ నటించి మెప్పించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలోనే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పారు. బాలీవుడ్లో అడుగు పెట్టడానికి ముందు సౌత్ ఇండస్ట్రీలో ఓ అవకాశం వచ్చింది. అది నా కెరీర్ను మలుపు తిప్పుతుందని భావించా. హైదరాబాద్లో ఆ చిత్ర నిర్మాతను కలిసినప్పుడు ఆయన నాతో అనుచితంగా ప్రవర్తించారు. మీకు అవకాశం కావాలంటే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఏది చేయడానికైనా అంగీకరించాలి అన్నారు. సినిమాకు ఏ అవసరమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఆ నిర్మాత కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడారు. దీంతో ఇబ్బంది పడి మౌనంగా వచ్చేశాను అని తెలిపారు. ఇండస్ట్రీలో కొత్త వారికి అవకాశం రావడం చాలా కష్టమని ఫాతిమా సనా షేక్ అన్నారు. ఒకవేళ ఎంతో కష్టపడి అవకాశం అందుకున్నా రిఫరెన్స్ పేరుతో నిర్మాతలే 15% పారితోషికాన్ని తీసుకుంటారని చెప్పారు. గతంలోనూ ఫాతిమా లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. లైంగిక వేధింపుల కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయినట్టు చెప్పారు. ఈ కాస్టింగ్ కౌచ్ గురించి చర్చించుకోవాల్సి వస్తే ఆ నిర్మాత అడిగినందుకు ఆవిడ వెళ్ళిపోయారని చెప్పి తను చెప్పింది. అప్పుడే చెప్పు తీసి కొడితే సరిపోయేది. ఆ నిర్మాత ఎవడన్నా కానివ్వండి, తనకి ఇష్టం లేనప్పుడు, తను ఎట్లాగో ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోనప్పుడు చెప్పు తీసి కొడితే చాలా బాగుండేది. ఇంకొకడు అలా మాట్లాడడానికి ప్రయత్నించేవాడు కాదు.